శ్రీకృష్ణునికి 16,108 మంది భార్యలు ఎందుకున్నారు అనే ఆసక్తికరమైన విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ద్వాపర యుగంలో ద్వారకా నగరంలో ఉన్నటువంటి మునులు, మహర్షులు, సిద్ధులు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు అందరూ కూడా శ్రీకృష్ణుని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయనకు 8 మంది ప్రధాన భార్యలతో పాటు వేలాది మంది భార్యలు ఉన్నారని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఆ సంఖ్య వెనుక ఒక విషాదకరమైన కథ దాగి ఉంది. ఆ కథ మనల్ని ప్రాగ్జ్యోతిషపురం అనే రాజ్యానికి తీసుకువెళ్తుంది. ఆ రాజ్యంలో భూదేవికి ఒక కుమారుడు జన్మించాడు. అతడే నరకాసురుడు. చిన్నతనంలో అతడు మంచివాడే, కానీ కాలక్రమేణా అహంకారం పెరిగింది. అపారమైన శక్తిని సంపాదించాడు. దేవతలపై, మహర్షులపై, రాజ్యాలపై దాడులు చేయటం ప్రారంభించాడు. ఎవరూ అతనిని ఎదుర్కోలేని స్థితికి చేరుకున్నాడు. ఇలా నరకాసురుడు అనేక రాజ్యాలపై దండయాత్రలు చేస్తూ ఉండేవాడు. యుద్ధాల్లో గెలిచిన తరువాత అక్కడి రాజుల కుమార్తెలను బలవంతంగా తన రాజ్యానికి తీసుకువెళ్ళేవాడు. అలా ఒకరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, ఏకంగా 16,100 మంది రాకుమార్తెలను అతడు చెరలో బంధించారు. వారు విలాసవంతమైన భవనాల్లో ఉన్నప్పటికీ అది స్వేచ్ఛ కాదు, బందీఖానాయే. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. వారి జీవితాల్లో ఆశలు చీకటిగా మారిపోయాయి. ఇలా నరకాసుడి దురాగతాలు పెరిగిపోతూ ఉన్నాయి. దేవతలు, మహర్షులు, బాధిత ప్రజలు అందరూ శ్రీకృష్ణుని ఆశ్రయించారు. ప్రభువు, మమ్మల్ని రక్షించండి అంటూ వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ప్రాగ్జ్యోతిషపురం కోటను చేరుకోవటానికి ప్రయత్నించాడు. కానీ అది అంత సులభం కాదు. నరకాసురుడు తన రాజ్యాన్ని అనేక మాయా రక్షణలతో కప్పివేశాడు. కానీ శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఆ అడ్డంకులన్నింటినీ ఛేదించాడు. భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆకాశంలో ఆయుధాల మెరుపులు, భూమిపై సైన్యాల గర్జనలు. ఇలాంటి యుద్ధంలో చివరికి నరకాసురుడు కృష్ణుడు సత్యభామల చేతిలో ఓడిపోయాడు. మరణించే ముందు తన తప్పును గ్రహించి క్షమాపణ కోరాడని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇలా నరకాసుని మరణానంతరం చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. 16,100 మంది రాకుమార్తెలు స్వేచ్ఛను పొందారు. అందరూ ఆనందించారు. కానీ వారి మనసుల్లో ఒక భయం మిగిలి ఉంది. ఆ భయం కృష్ణుడి ముందు ప్రశ్నగా నిలిచింది. ఆ మహిళలు కృష్ణుని దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, ప్రభు, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మా తల్లిదండ్రులు మమ్మల్ని అంగీకరిస్తారా? సమాజం మమ్మల్ని గౌరవిస్తుందా? మా భవిష్యత్తు ఏమిటి అని వారి కళ్ళల్లో కన్నీటి ఛాయలను చూపించారు. వారి మాటల్లో నిరాశ కనిపిస్తోంది. ఎందుకంటే ఆ కాలంలో చెరలో ఉన్న మహిళలను సమాజం అనుమానంతో చూసే అవకాశం ఎక్కువగా ఉండేది. వారి బాధను అర్థం చేసుకున్నటువంటి కృష్ణుడు మౌనంగా నిలిచుండిపోయాడు. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీ గౌరవం నా బాధ్యత అని ప్రకటించాడు. ఇలా పురాణాల ప్రకారం ఆ 16,100 మంది మహిళలను ఆ కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. వారిని సమాజంలో గౌరవప్రదమైన స్థితిలో నిలబెట్టాడు. ఇలా కృష్ణుడు 16,100 మందిని వివాహం చేసుకోగా అంతకు ముందే ఆయనకు 8 మంది భార్యలు, అంటే అష్టభార్యలు ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ 16,100 మంది, ఆ 8 మంది మొత్తం కలిసి 16,108 మంది భార్యలు కృష్ణునికి ఉన్నారు అని మన కథలు చెప్తున్నాయి. ఇక భక్తి సంప్రదాయం ఈ కథను కేవలం
వివాహాల కథగా చూడదు. బాధలో ఉన్న వారిని రక్షించడం, గౌరవం కోల్పోయిన వారికి గౌరవం ఇవ్వటం, ఆశ్రయం కోరిన వారికి ఆశ్రయం కల్పించడం, ఇదే ఈ కథలోని గొప్ప సందేశం. అందుకే శ్రీకృష్ణునికి 16,108 మంది భార్యలు ఉన్నారని చెప్పినప్పుడు కేవలం సంఖ్యను మాత్రమే చూడకూడదు. ఆ సంఖ్య వెనుక వేలాది మహిళల బాధ, విముక్తి, గౌరవ రక్షణ అనే గొప్ప కథ దాగి ఉంది. అదే శ్రీకృష్ణుని కరుణ, అదే ఆ దేవదేవుని మహిమ. జై శ్రీకృష్ణ. ఈ కథ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటుంటే కామెంట్లో తెలియచేయండి. అలానే ఇలాంటి మరిన్ని సాంస్కృతికమైనటువంటి తెలుగు విశేషాల కోసం మన ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.